అన్న నమస్తే అన్న. నమస్తే బ్రో. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏ విధంగా అంటే నా సొంత పార్టీ నడుపుకోవడానికి నా దగ్గర ఫండ్స్ లేవు, వీలైతే ఎవరైనా ఫండ్స్ ఇవ్వండి, విరాళాలు ఇవ్వండి అని అడిగాడు. సో ఇన్ని రోజుల పాటు సంపాదించుకున్న మనీ అంతా ఎక్కడ పోయిందని చాలామంది ప్రశ్నిస్తున్నారు. సో దీనికి మీరేం చెప్తారు? ఎందుకు ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండ్స్ ఎందుకు? ఆయనకి ఏం పని ఉందని? ఆయన దగ్గరే 500 కోట్లు న్యాయంగా ఉన్న డబ్బులు, అన్యాయంగా ఉన్న డబ్బులు బోల్డ్ ఉంటాయి. ఇంకా దాన్ని బట్టి మనం ఆ ఫండ్స్ని అడిగే అందుకు ఆయనకి వీలు ఉండకూడదు. ప్లస్ ఆఫ్ అది సిగ్గు చాటు కూడా, ఆ మనిషికి అనేది సిగ్గు చాటు. ఫస్ట్ అది అడగకూడదు కూడా, తప్పు అది పెద్ద తప్పు అనుకోవచ్చు. ఆయనకి ఏం అవసరం అని? మంచిగా కారు లేదా, బండి లేదా, బయటకు పోతే 400 కోట్లు 500 కోట్లు ఒక మనిషి ఎట్లా అంటే తెలంగాణలో ఉన్న వాళ్ళందరూ పేదవాళ్ళందరికీ మంచిగా లైఫ్ ఇవ్వచ్చు 500 కోట్లతో. అంత డబ్బు పెట్టుకుని కూడా ఆయన ఫండ్స్ కావాలన్నాడంటే అంతకంట సిగ్గుచాటు. ఇంతకుముందు సింపతితోని అంటే పాదయాత్ర చేసి సింపతితోని వాళ్ళ నాన్నగారి పేరుతో సీఎం అయ్యాడని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు మరొకసారి సింపతి గెయిన్ చేసుకొని సీఎం అవ్వడానికి ట్రై చేస్తున్నాడు అంటున్నారు. సో ఇది నిజం అనుకోవచ్చా? సింపతి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్లస్ సింపతి పాటిస్తున్నాడు అంటే ప్రతి ఒక్కరు అది చేస్తేనే కదా బయటకు వచ్చేది. ఇప్పుడు మొన్నటిదాకా మొన్న 2019 వరకు అయితే జగన్ గారి ఫోటో లేకుండా ఆయన ఏమన్నా జెండాల మీద వాళ్ళ నాన్నగారి ఫోటో పెట్టి ఉండే. దాని తర్వాత ఇళ్ళ పట్టాల మీద వాళ్ళ నాన్నగారి ఫోటోనే, ఇళ్ళ పట్టాలు ఇచ్చిన తర్వాత ఆయన ఫోటో, వాళ్ళ నాన్న ఫోటో, ఈ మధ్యన ఆయన ఫోటో, నాన్నగారి ఫోటో పోయి ఇప్పుడు వచ్చే మళ్ళీ ఓట్లు కూడా మళ్ళీ నాన్నగారి ఫోటో, ఇట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. నాన్నగారు నింపితేనే తప్ప ఈ సొసైటీలో ఆయన నమ్మేటట్టు లేరు. నిజం కథ పక్కన పెడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను ఒక చిన్న మాట చెప్తాను. ఇప్పుడు కాదన్న, దాదాపు ఆయన 2012లో దాదాపు 13 ఏళ్ళు పార్టీ పెట్టి. సో అప్పటి నుంచి లేని సమస్య ఇప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు. బట్ ఇంకో క్వశ్చన్, 5 సంవత్సరాలు పాలన చేసిన వాడి దగ్గర డబ్బులు లేకపోవడం అనేది అసలు నమ్మశక్యం కాదు. విరాళాలు ఇస్తే ఇవ్వండి అన్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు 10 సంవత్సరాల నుంచి పార్టీ నడుపుతున్నారు, వాళ్ళు ఏదో ప్యాకేజ్ తీసుకునే అని. సరే, ఎన్నో క్వశ్చన్లు అడిగారు, ఎన్నో రైట్ చేసేసి పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడ్డారు, బాగానే ఉంది. ఇవాళ స్కానర్ పెట్టేది ఎవరన్నా? ఒకప్పుడు నాగబాబు పెడుతుంటే మొన్నటిదాకా నాగబాబు స్కానర్ పర్సన్, స్నేహ్ బాబు అని నానాకు కూతలు కూశారు, బాగానే ఉంది. బట్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని మరి విరాళాలు అడుగుతున్నారు. మరి ఇప్పుడు ఏమనాలో చెప్పండి. ఇప్పుడు అమరావతికి విరాళాలు అడిగేటప్పుడు ఏమో అమరావతిలో నీళ్లు పడుతున్నాయి, నీళ్లు తోడేస్తున్నారు, మోటార్లు వేసి అది ఇదని. అదేదో 5 ఏళ్ళు ఉన్నప్పుడు అదేదో కట్టించింటే బాగుంది. ఇంకొకటి ఏంటంటే పార్టీ నడిపించుకోవడానికంటే ఏందన్నా కొన్ని లక్షల కోట్లు సంపాదించుకున్నాడు. సరే, రాజకీయ పరంగా కాకపోయినా కనీసము మన బిజినెస్ పరంగా కొన్ని వేల కోట్లు, 1,00,000 కోట్లు ఉన్నాయి కదా. సరే, 1,00,000 కోట్లు పక్కన పెడతాం, కొన్ని వేల కోట్లు అయితే ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర. సో అవేమైపోయినాయి? ఇంకోటి బంగారాలు బిస్కెట్ రూపంలో తీసుకునేవి ఎక్కడ పోయినాయి? కొన్ని కోట్ల మన మంత్రులు స్కీములు అదేంటి, ఆ స్కాములు చేసినటువంటి ఆ మనీ ఎక్కడికి వెళ్ళింది? బ్యాంకులకు అమౌంట్ కట్టలేక ఎగ్గొట్టిన వాళ్ళు మంత్రులు ఉన్నారు, వాళ్ళ డబ్బులు ఎక్కడికి వెళ్ళిందన్న? ఉంటారు. ఇక ఎందుకంటారంటే జగన్మోహన్ రెడ్డి అడిగారు కాబట్టి కంపల్సరీ ఇస్తారు విరాళాలు. ఎందుకంటారంటే ఆయన చాలా బీదోడు కాబట్టి. ఆయన తాడపల్లిలో ప్యాలెస్లు లేవు, ఇక్కడ బెంగళూరులో ప్యాలెస్లు లేవు, హైదరాబాద్లో లేవు, అసలు ఆయన సరస్వతి ప్లాంట్ లేదు, పవర్ ప్లాంట్ లేదు, భారతీయ సిమెంట్ లేదు. చాలా బీదవాడు ఆయన కాబట్టి కంపల్సరీ పార్టీకి ఫండ్ ఇవ్వాలి, అప్పుడు ఆయన పార్టీని నడుపుకోగలుగుతాడు. ఇప్పుడు మరి మా జగనన్నకి ఎవరైనా సపోర్ట్ చేస్తారనుకోవచ్చా? మరొకసారి నమ్మే అవకాశం ఉందంటారా మా జగనన్నని? చాలా నమ్ముతారు, ఇప్పటికి కూడా నమ్మారు కదా. లాస్ట్ టైం నమ్మినప్పుడు ఒకసారి బాగా నమ్మారు కాబట్టి 151 సీట్లే. తర్వాత తీసుకొచ్చేసి ఆ నమ్మకం ఎంతవరకు ఉంచుకున్నాడో తెలిసింది కదా. మీ డాడీ ఒకప్పుడు 2004లో హైదరాబాద్లో జూబ్లీహిల్స్లో నాకు అమ్ముకోవడానికి, ప్రభుత్వం కేటాయించిన భూమి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు అడిగిన పొజిషన్ నుంచి లాస్ట్ 5 ఇయర్స్లో ఇండియాలోనే రిచెస్ట్ సీఎం నువ్వు. ఇప్పుడు ఈ విరాళాలు అడిగే పరిస్థితికి వచ్చావంటారు అంటే నువ్వు ఎంత సంపాదించుకుంటే నీకు కళ్ళలో ఆనందం ఉంటుందో ఏమి. మీ మమ్మీని కూడా తీసుకొచ్చేసి లాస్ట్ కోర్టుకు లాగితివి ఆ డబ్బుల పైన. అసలు ఇంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నామని నేను అసలు అనుకోలేదు. అసలు పార్టీ సోటి దౌర్భాగ్యమైన స్థితిలో ఉందని నువ్వు చెప్పేవారు. జనాలు ఏమంటున్నారంటే మా జగనన్న విరాళాలు అడుగుతున్నాడు, ఓకే, బట్ మరి మా జగనన్న దగ్గర ఉన్నటువంటి కిలోల కొద్ది బంగారం కావచ్చు, సంచుల కొద్ది డబ్బులు కావచ్చు, 1000 కోట్ల ఆస్తులు కావచ్చు, సో మరి ఇవన్నీ కూడా ఆయన ఎక్కడ దాచిపెట్టాడు అనుకోవచ్చు? ఎక్కడ దాచి పెడతారు? బినామీలు ఉంటారు, ఫారెన్లో పెడతారు, ఎవరికి తెలియదు ఇవన్నీ. మరి చిన్నపిల్లలకు చెప్పాలి ఇవన్నీ.
ఎవరికంటారు అంటే చిన్నపిల్లలు ఉంటారు చూడు, ఇట్లా స్కూల్లో వాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చెప్తే నా దగ్గర డబ్బులు లేవంటారు అంటే వాళ్ళు నమ్ముతారు. నవ్వడా? కనీసం జనాలు నవ్వుతున్నారు నీ మాటలు చూసి. ఎలా చెప్తాడో అసలు అర్థమవుతలేదు ఈయన. ఒక సీఎం అయ్యి స్థాయి ఉండి ఎంత ఈజీగా అబద్ధాలు చెప్పేస్తున్నారు అంటే అసలు జనాలు ఇంత పిచ్చోళ్ళు నేను ఏ చెప్తే నమ్ముతారు అన్నంత సింపుల్గా ఏంటంటారు అంటే చిన్నపిల్లగానికి చాక్లెట్ చేతిలో పెట్టినంత సింపుల్గా చెప్తుండే అబద్ధాలు. ఖచ్చితంగా సింపతి కోసమే. కాకపోతే హరిశ్చంద్రుడు ఫ్యామిలీ కాదు కదా, ఇది రెడ్డిస్ ఫ్యామిలీ. ఆయన అన్నీ కూడా సింపతి గెయిన్ చేసుకోవడం కోసం, జనాల్ని మోసం చేయడం కోసం ఎప్పుడు ముందుంటాడు. అలాగే మోసం చేసి 2019లో అధికారంలోకి వచ్చాడు. ఎందుకు నేను మన రాజన్న బిడ్డను, మీ అందరికీ అండగా ఉంటాను, ఏదో చేస్తా అని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి తీరా ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా అద్భుతమైన విజయాన్ని 151 సీట్లు ఇచ్చి గౌరవిస్తే పరిపాలన చేతగాక, పరిపాలన తెలియక సర్వనాశనం చేసేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఆ రాష్ట్రం కోలుకోవడానికి ఇంకో 10 సంవత్సరాలు పడుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ గారు ఇంకో 10 సంవత్సరాలు మాకు అధికారం ఇవ్వండి, ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, ఆ తెలియని వ్యక్తి వచ్చి సర్వనాశనం చేశాడు అని చెప్పేసి బతిమాలి అడుగుతున్నాడంటే ఈయన చేసిన దరిద్రానికే. సార్ ఇప్పుడు ఆయన సొంత పార్టీ నడుపుకోవడానికే ఫండ్స్ లేవని అంటున్నాడు కదా, మరి ఆయన దోచేసిన డబ్బులు కావచ్చు, కిలోల కొద్ది బంగారం కావచ్చు, సంచులు డబ్బులు కావచ్చు, సో ఇవన్నీ కూడా ఎక్కడ పోయినాయి అనుకోవచ్చు. ఈ పక్కకి పోవడానికి, ఈ పక్కదారి పట్టడానికే ఈ మాటలన్నీ చెప్తున్నాడు అన్నమాట. ఎందుకంటే ఫండింగ్ లేదు. మొన్ననే కదా 780 కోట్లు సుమారు ఏదో ఈడీ అటాచ్ చేసింది. ఈ మాట్లాడే మాటలన్నీ అమాయక మాటలు, చిన్నపిల్లోడి మాటలు, నోట్లో వేలు పెడితే కొరకలేని మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. వేల కోట్లు దోచేసినటువంటి దుర్మార్గులు ఎవరైనా ఉన్నారంటే వైఎస్ఆర్సీపీ నాయకుల్లో చాలామంది ఉన్నారు. అందులో మెయిన్ బాగ్దాద్ గజితంగా ఎవరైనా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 32 కేసులు, ఇప్పుడు 12 కేసులు అన్నీ కొట్టి చేసుకున్నట్టున్నాడు. కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి. ఈ 12 కేసుల్లో కనీసం మినిమం లేదంటే 60 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుంది, ఎంత తక్కువ చూసుకున్నా. ఈయన చూడు ఎంత అమాయకంగా మాట్లాడుతున్నాడు. ఊరికే వచ్చేసి ఏమి డబ్బు దొరకకుండా ఈయనకి కేసులు ఏమి ప్రూవ్ అవుతాయా? అమాయకత్వం మాటలు మాట్లాడి ప్రజలను మాయ చేద్దామని, మాయ చేసి నమ్మిద్దామని చూస్తున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మే పరిస్థితులు లేరు. పార్టీకి విరాళాలు అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. ప్రతిపక్షంలో లేనిప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సరే వారి ఫాదర్ చనిపోయినప్పుడు పార్టీ రన్ చేసినప్పుడు, కొత్త పార్టీ పెట్టినప్పుడు ఆ రోజు నాడు మాత్రము డబ్బులు అడిగితే అప్పుడు బాగుంటుండే. కానీ ఇలా సీఎం హోదా చేసి పార్టీకి డొనేషన్ అడుగుతుందంటే ఆ పార్టీ ఏ విధంగా చేరువైంది చెప్పి అనుకుంటున్నాను. అయితే మనం గతంలో వేసుకుంటే ఏ పార్టీకైనా కూడా అడగకుంటే ఎమ్మెల్యేలే ఫండ్స్ ఇస్తుండే. అంటే కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి పార్టీ లీడ్ చేయాలన్నా, పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా, స్టాఫ్ నడిపించాలన్నా కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తి 1,00,000 కోట్లు ఉంది. వారికి ప్రజల దగ్గర నుంచి అంటే ఈ విధంగానైనా ప్రజలు నాకు జగన్ ఇట్లా అయిపోయిందని చెప్పేసి ఓట్లు వేస్తారని చెప్పేసి గిట్ట మరి అనుకొని ఇట్లా క్రియేట్ చేస్తుండేమనిపిస్తుంది. 100% చేస్తుండే. ఎందుకంటే వారు చూసుకుంటే గట్రా వారికి పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. సాక్షి టీవీ కానీ, భారతీ సిమెంట్ కానీ, భారత్ సిమెంట్ మనం చూసుకుంటే ఇండియాలో హై క్వాలిటీ సిమెంట్, అది హైయెస్ట్ మంచి రన్లు ఉన్నటువంటి పాపులేషన్ ఉన్నటువంటి అట్లాంటి సిమెంట్. వారు ఏంటంటే ప్రజల దగ్గర నుంచి సింపతి కోసం క్రియేట్ చేయడానికి కోసమే అట్లా చేస్తున్నాడు. ఇప్పుడు గత పరిపాలనలో 5 ఏళ్ల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారో అందరూ చూసారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా. సో ఈ విధంగా సింపతి కోసం ట్రై చేస్తే ఖచ్చితంగా జనాలు మళ్ళొకసారి నమ్మే అవకాశం ఉందంటారా? సింపతి కోసం చేస్తే ప్రజల కోసం కష్టపడాలి. సింపతి అనేది కొంతవరకు పనిచేస్తుంది. ఎంత సింపతికి పనిచేసినా వారు గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు చూసుకుంటే గట్రా అసభ్యమైనటువంటి పదజాలము, వారు ఉన్నటువంటి వాళ్ళు కొట్లాడే విధానము, అనేకమైనటువంటి ఇతర పార్టీలు, ప్రతిపక్ష పార్టీలను అనేకమైనటువంటి ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రజలు ఇలా తీర్పిచ్చారు. ఇలా ప్రజలంతా ఘోరమైన తీర్పిచ్చారు. అంటే ఇలా గతంలో వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 22 సీట్లు వచ్చినాయి, వీరికి మరీ 11 సీట్లు వచ్చినాయి. ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయారు అక్కడ. అంటే ఇలా మనం ప్రజలతో ఉండే విధంగా మనకు ఎంత పవర్ వచ్చినా, అధికారం ఇచ్చినప్పుడు మనం మనిగి ఉండాలి. ఫస్ట్ అధికారం లేనప్పుడు ఎంతైనా కొట్లాడు, దాన్ని ఒప్పుకుంటారు. అధికారం వచ్చినప్పుడు ప్రజలకు కానీ, ప్రతిపక్షాలకు కానీ నోటి ద్వారా సమాధానాలు చెప్పాలి. కానీ వారికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడము, వారి ఉన్నటువంటి పదజాలం చూసి గతంలో పెద్ద మనుషులు ఇవ్వడము, ఇష్టమైనట్టు మాట్లాడము, అదేవిధంగా జైలు లేపియడము. పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు వారి వయసును చూడకుండా వారిని జైలు లేపించి అనేకమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల ప్రజలు కూడా తీర్పిచ్చారు.
ఇలా గుర్తుపెట్టుకోవాలి. ఏదైనా కూడా ఒక ఒక మనకు ప్రజలు అవకాశం ఇచ్చిరంటే దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, ప్రజలకు న్యాయం చేసే విధంగా చూసుకోవాలి తప్ప ఇవాళ ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ సింపతి కోసం క్రియేట్ చేయాలంటే జనాలు కూడా తెలివిగా చిరియాల. ఎందుకంటే గత రోజులలో మనం చూసుకుంటే గట్టి అప్పుడు ఏదో అనుకున్నాం కానీ ఇప్పుడు ప్రజలకు తెలివి వచ్చింది. ఒకసారి ఓటేసే ముందు నువ్వు మన తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ 1-2 సార్లు ఆలోచించి ఓటేస్తారు. ఇది ఎలా ఉందంటే అపర కుబేరుడు వచ్చి ఏదో అదే అడుక్కుతున్నట్టు ఉంది కాబట్టి అదంతా ఏం లేదు. ఖచ్చితంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా వేల కోట్ల అధిపతి. అదంతా ఏంటంటే ప్రజల సానుభూతికి ఎక్కువగా వాళ్ళు కావాలి కాబట్టి, ఇంకా ఓడిపోయాడు కాబట్టి నెక్స్ట్ అటెంప్ట్ కూడా ఓడిపోతాడనే ఒక భయం. ఏంటంటే వాళ్ళ చెల్లి వాళ్ళ అమ్మ కూడా వాళ్ళని నమ్మట్లేదు, ఇప్పుడు వ్యతిరేకమయ్యారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళినా కూడా ఎవరు వెనకాల ఉండే పార్టీ నడిపించే నాయకుడు అనేవాళ్ళు లేరు. విజయసాయిరెడ్డి లేరు, ఆ తర్వాత కీలక నాయకులంతా పార్టీ మారారు కాబట్టి సో ఎవరు కూడా అతన్ని నమ్మే పరిస్థితి లేరు. నేను అనుకోవడం ఏంటంటే ఇదొక సానుభూతి కోసం ఆయన చేస్తాడు. సానుభూతి అంటేనే అతనికి 15-20 సంవత్సరాల నుంచి అదొక అతని అలవాటు అయిపోయింది. ప్లస్ ఏంటంటే అతనికి శవ రాజకీయాల్లో నుంచి స్టార్ట్ అయ్యాడు కదా రాజకీయం. కాబట్టి ఎక్కడ శవాలు కనిపించకపోతే ప్రెస్ మీట్ ముందు వచ్చేసి కనిపించడం అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ ఏంటంటే ఇదొక సానుభూతి అనమాట. నెక్స్ట్ ఎలక్షన్లో 2029లో ఏదో వచ్చేస్తుందని చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎంతో ఇప్పుడు పాదయాత్ర చేసినా కూడా నమ్మే పరిస్థితుల్లో జనాలు లేరు. ఎందుకంటే మన కర్మ సిద్ధాంతం ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఆ కర్మ సిద్ధాంతం అంతా వైసీపీ అనుభవిస్తున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలు, వాళ్ళు తిట్టినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని ఎస్పెషల్గా పర్సనల్ లైఫ్ని తీసుకురాకూడదు ఎప్పుడు రాజకీయాల్లోకి. అట్లాంటి దాన్ని వాళ్ళు ఆ బోర్డర్ని బ్రేక్ చేసి, వైసీపీ అనేది ఆ బోర్డర్ని బ్రేక్ చేసి వాళ్ళు ఇష్టానుసారంగా అసెంబ్లీలో కావచ్చు, ఒక మంత్రుల స్థాయిలో కూడా అట్లాంటి జుబుక్చాకరమైనటువంటి భాషను వాడారు. సో అది ఎప్పటికి ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక డ్రామా, సింపతి కోసం మరొకసారి ఈ విధంగా చేస్తాడు. అవును, ఖచ్చితంగా సానుభూతికి జగన్ ఎత్తింది పేరు. కోడికత్తి డ్రామాలు కావచ్చు, లేదంటే బాబాయ్ మర్డర్ విషయంలో కావచ్చు, గులకరాయి కావచ్చు, అవన్నీ ఎత్తింది ఆ జగన్ను. కాబట్టి అతను ఒక సినిమాల్లో, రాజకీయాల్లో కంటే సినిమాల్లో మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే రాజకీయాల్లో కూడా ఆయన ఇట్లాంటి డ్రామాలతోనే ఇంకా ప్రశాంత్ కిషోర్ ఎక్కడున్నాడో తెలియదు కదా, ఆయన ఇచ్చిన స్క్రిప్ట్లు అంతా అయిపోయి ఇంకా ఫైనల్గా ఏదో ఒకటి తీసుకురావాలి. ఇంకా జనాలు కూడా నమ్మే పరిస్థితులు లేదు. అందులో ఏంటంటే లిక్కర్ స్కామ్ జరిగిందంటే వాస్తవం. ఒక్కొక్కరు వస్తున్నారు. కాబట్టి ఒక్కొక్కరు ఏంటంటే ఇప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ధనుంజయ రెడ్డి, ఆయన ఓఎస్డీగా పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా ఎప్పుడు ఇంతవరకు రాజకీయ చరిత్రలో అంతమంది ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ అరెస్ట్ చేయని చరిత్ర లేవు. కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి, కనీసం ప్రాథమిక ఆధారాలు లేకుండా ఎవరిని కూడా బ్యూరోక్రాట్స్ని అరెస్ట్ చేయరు. సో ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు ఎంత అరాచకల పాలన చేశాడో జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు వచ్చి ఏదో నంగనాచిలాగా నేను అది చేసేసాను ఇది చేసేసాను అంటే కుదరదు కదా. ఖచ్చితంగా ప్రజలు అనేవాళ్ళు 2029లో కూడా ఏంటంటే కూటమి ప్రభుత్వానికి బాగా వ్యతిరేకత పెరిగితే తప్పిస్తే ఆల్టర్నేటివ్ చూస్తారు. నాకు తెలిసి ఇప్పటికైతే బాగానే నడుస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. పథకాలు కూడా అన్నీ ఫ్యూచర్లో ఇస్తారు. అది నేను ఆయన చెప్పేది. ఖచ్చితంగా ఏపీ పాలిటిక్స్లో పరంగా అయితే జగన్మోహన్ రెడ్డికి ఇంకొక 5 సంవత్సరాలు కూడా కొంచెం గడ్డు కాలంగానే ఉంటుంది.